शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశి ఫలాలకు స్వాగతం. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ద్వాదశ రాశుల ఫలితాలు చెప్పడం జరుగుతుంది. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ వారం రాశి ఫలాలు చూసే ముందు ఒక్కసారి ఈ వారం గ్రహస్థితి చూద్దాం. మేషరాశిలో వృషభ రాశిలో బృహస్పతి, అలాగే మిథున రాశిలో కుజుడున్నాడు. ఇక బుధుడు వచ్చేసి కర్కాటకంలో, అలాగే వార మధ్యంలో సింహంలోకి వెళ్తున్నాడు. బుధాదిత్య యోగం సంభవిస్తుంది. ఇక శుక్ర కేతువులిద్దరూ కూడా కన్యా రాశిలో ఉన్నారు. చంద్రుడు కర్కాటక సింహ కన్య తులాల్లో సంచరిస్తున్నాడు. శని కుంభంలో సంచరిస్తున్నాడు. మీనంలో రాహు సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం ద్వాదశ రాశుల ఫలితాలను చూద్దాం. మరి మన ఛానల్స్ అయినటువంటి స్వధర్మదర్శిని, అలాగే విఎన్ఆర్ ద ట్రావెలర్ ఛానల్స్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో తీర్థయాత్రలకు సంబంధించింది, అలాగే ఆధ్యాత్మిక విషయాల విశ్లేషణతో కొన్ని వీడియోలు పెట్టడం జరుగుతుంది. తప్పకుండా ఆ రెండు ఛానళ్లను కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో బృహస్పతి, అలాగే చతుర్థంలో బుధుడు ఉన్నాడు. బుధుడు చతుర్థంలోంచి పంచమంలోకి వారమధ్యంలో వెళ్తున్నాడు. తృతీయంలో కుజుడు. చంద్రుడు వచ్చేసి చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇక సూర్యుడు కూడా 5వ స్థానంలో స్వక్షేత్రగతుడై ఉన్నాడు. కేతువు, శుక్రుడు ఇద్దరు కూడా 6వ స్థానంలో ఉన్నారు. శని ఏకాదశంలో, రాహు ద్వాదశంలో ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా మేషరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి తృతీయస్థుడు అవడం వల్ల కొంత చికాకులున్నా కూడా మానసికంగా మంచి స్థిరత్వం ఉంటుంది. సమస్యలను ఆలోచనాత్మకంగా ఎదుర్కొంటారు. ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు. కుటుంబంతో కలిసి ఎక్కువ సమయం గడిపే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక సమస్యలను సులభంగా పరిష్కరించుకుంటూ ముందడుగు వేస్తారు. ఆర్థికపరమైన విషయాలలో కొంత మధ్యస్థంగా ఉంటుంది. ఆశించినంత గొప్పగా ఉండకున్నా కూడా సమస్యలను, ఆర్థికంగా ఉన్న చికాకులను త్వరగా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే కుటుంబపరమైన విషయాలలో శుభవార్తలు వింటారు. దూర ప్రాంత ప్రయాణాలు కుటుంబంతో కలిసి చేసే అవకాశం ఉంది. అలాగే తృతీయాధిపతి అయినటువంటి బుధుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల సంతానపరమైన విషయాలలో కుటుంబం యొక్క సహకారం అనేది ఎక్కువగా ఉంటుంది. దగ్గరి బంధువులకు కొంత అనారోగ్య సమస్య కూడా కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తులు కుటుంబపరంగా రావాల్సినవి ఏమైనా ఉంటే కోర్టు వ్యవహారాల్లో ఉంటే కూడా మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా ఈ వారం అనుకూలిస్తాయి. తప్పకుండా ప్రయత్నం చేయండి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. పంచమాధిపతి అయినటువంటి రవి స్వక్షేత్రంలో ఉన్నాడు. అన్ని రకాల విద్యారంగాలలో చేసేవారు విశేషంగా రాణిస్తారు. ఇక విద్యాపరమైన విషయాలలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించేవారు, వాటికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు విశేషంగా విజయాలను దక్కించుకునే అవకాశం ఉంది. రుణాలు కూడా కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. అయితే కుటుంబంలో బయట వ్యక్తుల వల్ల చిన్న సమస్యలు తలెత్తే అవకాశం కూడా సూచిస్తుంది. ఏదైనా సంయమనంతో ఉండి పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి అయినటువంటి కుజుడు తృతీయంలో ఉండడం వల్ల చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా త్వరగా వాటి నుంచి బయటపడతారు. అంత దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టే అవకాశం తక్కువగా ఉంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూల స్థితి కలుగుతుంది. వారి నుంచి ఆర్థికంగా కూడా మీకు ఏమైనా సహాయ సహకారాలు అందించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది.
ఆర్థికంగా మంచి పురోభివృద్ధి అయితే కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలా ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు, బదిలీలు ఇవన్నీ కావాలనుకునే వారికి వాటిలో కూడా మంచి అనుకూలత అయితే మనకు సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార రంగంలోని వారు కూడా విశేషంగా ధనార్జన చేసే అవకాశం ఉంది. ఇక వ్యవసాయ, చేతి వృత్తుల వారు, ఇక అన్ని రంగాల వారికి కూడా మంచి అనుకూలమైన సమయంగా ఈ మేషరాశి వారికి ఉద్యోగపరంగా చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధనలాభాలు కూడా సూచిస్తున్నాయి. ఉద్యోగపరమైన ధనలాభం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాల వల్ల కానీ, విదేశీ ప్రయాణాల వల్ల కానీ కొంత ఊహించని ధన వ్యయాలైతే మనకు సూచిస్తున్నాయి. ఖర్చుల విషయంలో కొంత అనవసర ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ మేషరాశి వారికి విశేషంగా రాహు అనేది ద్వాదశంలో ఉండడం వల్ల కొన్ని రకాల చికాకులు సూచిస్తున్నాయి. అనవసర వ్యయాలు, అనవసరమైనటువంటి గొడవలు, ఇక దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని సమస్యలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. మరి మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, మంగళవారం రోజు రాహువుకు మినుములు దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. అలాగే దాంతోపాటు శుక్రవారం బబ్బెర్లు దానం ఇవ్వండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఏదైనా దగ్గరలో విష్ణు దేవాలయం ఉంటే దర్శించుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బృహస్పతి, తృతీయంలో బుధుడున్నాడు. బుధుడు తృతీయంలోంచి చతుర్థంలోకి వెళ్తున్నాడు. ఇక చతుర్థంలో రవి సాంగత్యం పొంది బుధాదిత్య యోగాన్ని పొందుతున్నాడు. ద్వితీయంలో కుజుడున్నాడు. పంచమ స్థానంలో శుక్ర కేతువులు ఉన్నారు. అలాగే చంద్రుడు వచ్చేసి తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. దశమస్థ శని, ఏకాదశంలో రాహు ఉన్నాడు. మరి వృషభ రాశి వారికి ప్రస్తుతం అయితే అద్భుతమైన యోగంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బృహస్పతి శుభంగా ఉన్నాడు, రాహు శుభుడుగా ఉన్నాడు, శని శుభుడుగా ఉన్నాడు. దాంతోపాటు మిగిలిన గ్రహాలు కూడా చాలా మట్టుకు అనుకూలంగానే ఉన్నాయి. గత కొంతకాలంగా ఉన్న సమస్యల నుంచి, అలాగే కొన్ని రకాల చికాకుల నుంచి సులభంగా బయటపడమే కాకుండా మంచి అద్భుతమైనటువంటి పురోభివృద్ధి అనేది సూచిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రాధిపతి శుక్రుడు కూడా 5వ స్థానంలో ఉండడం వల్ల అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారు. మానసిక స్థిరత్వంతో పాటు శారీరకంగా కూడా సమస్యలు పరిష్కారం కావడం, కొంత చైతన్యం అనేది పెరగడం, ఆత్మవిశ్వాసం పెరగడం జరుగుతుంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు కానీ, మీరు పెట్టిన వ్యాపారాల వల్ల కానీ అధిక ధనలాభాలు కలిగే అవకాశం ప్రస్తుతం వృషభ రాశి వారికి సూచిస్తుంది. ఇక దాంతోపాటు దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం, వాహనాలు కూడా కలిసి రావడం అయితే జరిగే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, ఇంకా ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారికి ప్రస్తుతం అనుకూలంగా ఉన్నాయి. తప్పకుండా ముందడుగు వేయచ్చు. విద్యార్థులకైతే అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అత్యధికంగా మార్కులు సంపాదించడంతో పాటు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ఇక దాంతోపాటు వైజ్ఞానికంగాతో పాటు ఆధ్యాత్మికంగా కూడా మంచి బాటలో నడవడం అనేది ప్రస్తుతం ఈ వృషభ రాశి వారికి సూచిస్తుంది. ఇక దాంతోపాటు బిజినెస్ మేనేజ్మెంటు, అలాగే కొంత లగ్జూరియస్ లైఫ్కి సంబంధించినటువంటి వాటిలో కూడా మంచి అభివృద్ధి చెందుతారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. సమస్యలనన్నా కూడా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆ సమస్యలను పరిష్కరించుకోవడం, కొంత కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం చేస్తారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత చికాకు కలిగినా కూడా వాటి నుంచి కూడా సులభంగా బయటపడతారు. ఎంతో కాలంగా ఉన్న అనారోగ్య సమస్యలు కూడా కొంతవరకు పరిష్కరింపబడతాయి. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు. తల్లిదండ్రుల నుంచి ఆర్థికంగా కొంత సహాయ సహకారాలు అందడం, స్థిరాస్తులు కలిసి రావడం కూడా
జరిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన ఉద్యోగులు, సాఫ్ట్వేర్ రంగానికి, అలాగే ఇండస్ట్రియల్కు సంబంధించిన ఉద్యోగులు విశేషంగా మంచి పేరు ప్రతిష్టలతో పాటు ఆర్థికంగా పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి అయితే అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక వ్యాపార రంగంలోని వారికి కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ మిగిలిన రంగాలకు కూడా, చేతి వృత్తుల వారికి కూడా అద్భుతంగా ఉండే అవకాశం మనకు ప్రస్తుతం సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు, విదేశీ ద్రవ్య లాభం కూడా ఈ వృషభ రాశి వారికి కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఏదైనా కూడా మీరు సాధించాలనుకుంటే మానసికంగా స్థిరంగా ఉండడంతో పాటు మానసిక చైతన్యం అనేది ఈ ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి వల్ల కలుగుతుంది. ఇక ఖర్చులు, కుటుంబపరమైన ఖర్చులు కొంత ఉన్నా కూడా మొత్తం ఆర్థికంగా మంచి స్థిరత్వం ఉండడం వల్ల సమస్యలను సులభంగా ఎదుర్కోవడంతో పాటు మంచి విజయాలు అయితే దక్కించుకునే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఇంచుమించు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటిని ఆ ఇష్టదేవత ఆరాధన, ఏదైనా ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే అక్కడ రోజు 11 కానీ 21 ప్రదక్షిణాలు చేసుకోండి, ఇంకా మంచి స్థితి కలుగుతుంది. లేదంటే మీ ఇష్టదేవత సంబంధించిన దేవాలయ దర్శనం చేసుకోండి. దానివల్ల కూడా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఈ వృషభ రాశి వారు తప్పకుండా మీ దగ్గరలో ఉన్నటువంటి హనుమ ఆలయాన్ని మాత్రం దర్శించండి. ఇది వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కుజుడు ద్వితీయంలో, బుధుడు తృతీయంలో, రవి ఉన్నాడు. ద్వితీయం నుంచి తృతీయంలోకి బుధుడు వెళ్తున్నాడు. చతుర్థంలో శుక్ర కేతువులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమాల్లో సంచరిస్తున్నాడు. శని 9వ స్థానంలో ఉన్నాడు. రాహు 10వ స్థానంలో ఉన్నాడు. బృహస్పతి 12వ స్థానంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మిథున రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రాధిపతి తృతీయ స్థానం కావడం అనేది కొంత చికాకులు కలిగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా కొంతవరకు స్థానం మంచిది కాబట్టి, రవిక్షేత్రం కాబట్టి ప్రశాంతత అనేది కొంత ఉంటుంది. అయినప్పటికీ కూడా నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటైతే ఉంటుంది. ప్రతి విషయంలో కూడా చుట్టూ ఉన్న ఆలోచన విధానాన్ని మీరు అవలంబించే అవకాశం ఉంది. అలాగే ప్రతి దాంట్లో కూడా స్నేహితులు కానీ పెద్దవాళ్ళతోటి కానీ సంప్రదించండి. ఏ నిర్ణయం తీసుకోవడం అనేది చేయలేరు. ఇక దగ్గర ఆర్థికంగా చూసుకున్నట్టయితే ఈ వారమంతా కూడా ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఆర్థిక సమస్యలు కొంతవరకు కూడా పరిష్కరింపబడతాయి. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఏదైనా గతంలో మీకు రావాల్సినటువంటి స్థిరాస్తులు ఏమైనా ఉంటే, కోర్టు వ్యవహారాలు ఉంటే అవి మీకు చెందే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, ఇవన్నీ కూడా మంచి అనుకూలమైనటువంటి వాతావరణంగా మనకు సూచిస్తున్నాయి. ఇక దాంతోపాటు లగ్జూరియస్ గుడ్స్ ఎక్కువగా కొనే అవకాశం ఉంది. అంటే గృహోపకరణాలు ఎక్కువగా కొనే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. ఇక దాంతోపాటు విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే కొంత ఆధ్యాత్మికపరమైనటువంటి విద్యల యందు కూడా ఆసక్తి కలుగుతుంది. ముఖ్యంగా వైద్య రంగానికి వారు చాలా విశేషమైన పేరు ప్రతిష్టలు గడించే అవకాశం ఉంది. ఇక అన్ని రంగాల వారికి కూడా మంచి అనుకూలమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది మిథున రాశి వారికి. అలాగే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యల వల్ల అధిక ధన వ్యయం చేయాల్సి రావడం అనేది గమనించవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకుంటే చిన్న చిన్న సమస్యలు తప్ప దీర్ఘకాలిక ఇబ్బందులు అయితే ఉండకపోవచ్చు. ఆరోగ్యపరంగా మంచి అనుకూలంగానే ఉంటుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంతవరకు సానుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు ఏమైనా పూర్వీకుల నుంచి రావాల్సినవి ఉంటే అవి కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక స్థలాలు కొనడం, వాటన్నిటిలో కూడా మీకు కుటుంబంలో సహాయ సహకారాలు అనేటివి ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఇక తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం అవసరం. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మిశ్రమంగా గోచరిస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే కొంతవరకు వాయిదా పడే అవకాశం ఉంది.
పై అధికారులతో ఒత్తిడి, కొన్ని రకాల చికాకులు కూడా ఈ మిథున రాశి వారికి సూచిస్తున్నాయి. రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక సినీ రంగాల వారికి కూడా సామాన్య విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార రంగంలోని వారు, వ్యవసాయ రంగంలోని వారు, ఇంకా అన్ని రంగాల వారికి కూడా మంచి అనుకూలంగా ఉన్నప్పటికీ మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఇక లాభాధిపతి అయినటువంటి కుజుడు కూడా జన్మంలో ఉండడం వల్ల ఆర్థికంగా మంచి పరిపుష్టి అయితే కలుగుతుంది. ఎంత సమస్యలు ఉన్నా కూడా ఆర్థిక పురోభివృద్ధి ఉండడం వల్ల వాటి సమస్యల నుంచి త్వరగా బయటపడే అవకాశం మనకు సూచిస్తుంది. ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు కానీ, వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు కానీ అధికంగా ఉండడం అనేది గమనించవచ్చు. మరి ఈ మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. అలాగే ఇష్టదేవతారాధన చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బుధుడు ఉన్నాడు. జన్మంలోంచి ద్వితీయంలోకి వెళ్తున్నాడు వార మధ్యంలో బుధుడు. అలాగే ద్వితీయంలో రవి ఉన్నాడు. తృతీయంలో శుక్ర కేతువులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి జన్మ ద్వితీయ, తృతీయ, చతుర్థాలలో సంచరిస్తున్నాడు. చతుర్థ స్థానంలో చంద్రుడు వారాంతంలో ఉంటాడు. అష్టమ శని సంచారం, రాహు భాగ్యంలో ఉన్నాడు. ఏకాదశ బృహస్పతి. మరి ఈ గ్రహస్థితి ద్వాదశంలో కుజుడు ఉండడం వల్ల మరి ఈ వారం గ్రహస్థితి వల్ల మనం చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి ముఖ్యంగా రాష్ట్రాధిపతి చంద్రుడు వార ప్రారంభంలో జన్మంలో ఉండడం చాలా విశిష్టమైంది. ఎందుకంటే మానసిక స్థిరత్వం అనేది చాలా బాగుంటుంది. ఈ వారం అంతా కూడా నిర్ణయాలు కఠినంగా తీసుకోవడంతో పాటు ప్రతి విషయంలోనూ కూడా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు. సమస్యలు ఏమైనా కూడా పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తారు. ఇక దాంతోపాటు ఆత్మస్థైర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఏదైనా కూడా మంచి విశేషమైనటువంటి పురోభివృద్ధి అయితే మనకు ఈ వారం సూచిస్తుంది. ఇక ఆర్థికంగా చూసుకున్నట్టయితే మంచి పురోభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడడంతో పాటు ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. అలాగే దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు వాయిదా పడే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే అన్ని రంగాల విద్యార్థులు కూడా మంచి విజయాలను దక్కించుకునే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే మనం గమనించవచ్చు. ఇక ఆరోగ్యపరంగా అష్టమ శని సంచారం వల్ల కొంత చికాకులు కలిగే అవకాశం ఆరోగ్యంలో సూచిస్తున్నాయి. కండరాల నొప్పులు కానీ, నరాల నొప్పులు కానీ, శారీరక అలసట కానీ, ఏదో రకమైనటువంటి నిస్తేజం కానీ ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కొంత శారీరక శ్రమ చేయడం అనేది చాలా అవసరం. సమస్యలను కొంతవరకు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్య సమస్యలను సకాలంలో వైద్య సేవ తీసుకోండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ముఖ్యంగా తండ్రి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. అష్టమ నవమరాహు వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మిశ్రమంగా ఉంటుంది. అయితే ద్వాదశంలో కుజుడు దశమాధిపతి ఉండడం వల్ల ఉద్యోగపరంగా కొంత ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే కొంతవరకు వాయిదా పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో మాత్రం చికాకులు అయితే ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. పని ఒత్తిడి కూడా అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. అలాగే ఉద్యోగపరంగా కొంత అధిక శ్రమ అనేది చాలా అవసరం. రాజకీయ నాయకులకు అయితే మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా మంచి అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. ఇక వ్యాపార వ్యవసాయ రంగాల్లో వారికి సామాన్యంగా ఉండే అవకాశం సూచిస్తుంది. ఇక దాంతోపాటు వృత్తి వ్యాపారాలు చేసుకునే వారికి కూడా కొంత మిశ్రమంగా గోచరిస్తుంది. మరి ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు సూచిస్తున్నాయి. ఏకాదశ బృహస్పతి వల్ల విశేష ద్రవ్య లాభం అనేది ప్రస్తుతం సూచిస్తుంది. ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు, ఉద్యోగపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి,
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండభూతం తమ్నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా 19 మార్లు పఠించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రవి, ద్వితీయంలో శుక్ర కేతువులు ఉన్నారు. అలాగే సప్తమంలో శని, అష్టమంలో రాహువు, దశమంలో బృహస్పతి, ఏకాదశంలో కుజుడు, ద్వాదశంలో బుధుడు ఉన్నాడు. బుధుడు జన్మంలోకి రావడం జరుగుతుంది. వారమధ్యంలో చంద్రుడు వచ్చేసి ద్వాదశ జన్మ ద్వితీయ తృతీయాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ సింహరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా మంచి స్థిరత్వం అనేది ఉంటుంది. నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. జన్మ రవి వల్ల అంతా కూడా తన చెప్పినట్టుగా నడవాలి అనే ఒక ఆలోచన ధోరణి ఉంటుంది. అందరినీ కూడా ముందుండి నడిపించే ప్రయత్నం చేస్తారు. సమస్యలను సులభంగా పరిష్కరించుకుంటూ ముందడుగు వేస్తారు. ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. సమస్యలనున్నా కూడా ఆర్థిక పురోభివృద్ధి అయితే ఆగదు. అనేక రకాలుగా ధనార్జన పెరిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ద్వితీయ శుక్ర కేతువులు కూడా ఉన్నారు. ఆకస్మిక ధనలాభాలు కూడా సూచిస్తున్నాయి. ఇంకా విలాసవంతమైనటువంటి సమయాన్ని గడుపుతారు. ఎందుకంటే దూర ప్రాంత ప్రయాణాలు చేయడం కానీ ఇలాంటివి చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం కూడా మనం గమనించవచ్చు. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. పంచమాధిపతి అయినటువంటి కుజుడు కూడా బృహస్పతి కూడా దశమస్థానం ఉండడం వల్ల చాలా శుభయోగంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులు మంచి ర్యాంకర్స్గా కూడా నిలిచే అవకాశం ఉంది. విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే అన్ని రంగాల విద్యార్థులకు కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూలమైన వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక కుటుంబంలో కొంత సఖ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా నేత్ర సంబంధమైన, తలకు సంబంధించిన అనారోగ్యాలు ఇబ్బంది పెట్టే అవకాశం, అలాగే సర్జరీలు జరిగే అవకాశం కొంత సూచిస్తుంది. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు వహించండి. అలాగే బృహస్పతి కూడా దశమంలో ఉన్నాడు, శుక్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఔషధ సేవ చేయాల్సిన అవసరం ఈ సింహరాశి వారికి సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. ఇక స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థాన చలనాలు కూడా కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. మీరు పెట్టుబడి పెట్టినటువంటి స్థిరాస్తుల వల్ల ధన అభివృద్ధి అనేది ఎక్కువగా ఉండే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి కూడా మంచి విశేషమైన అభివృద్ధి ఎక్కువగా ఉండే అవకాశం మనకు ప్రస్తుతం సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. వ్యక్తిగత, కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ప్రస్తుతం సింహరాశి వారికి సూచిస్తుంది. మరి సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సింహరాశి వారికి అష్టమ రాహు వల్ల మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. మినుములు దానం ఇవ్వండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శుక్ర కేతువులు ఉన్నారు. అలాగే 6వ స్థానంలో శని, 7వ స్థానంలో రాహు, 9వ స్థానంలో బృహస్పతి, 10వ స్థానంలో కుజుడు, 11వ స్థానంలో బుధుడు ఉన్నారు. బుధుడు 11 నుంచి 12వ స్థానంలోకి వెళ్తున్నాడు. చంద్రుడు వచ్చేసి 11, 12 జన్మ ద్వితీయ స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇక ద్వాదశంలో రవి ఉన్నాడు. బుధాదిత్య యోగం కలుగుతుంది ద్వాదశంలో. మరి గృహస్థితి ఆధారంగా కన్యారాశి వారికి ప్రస్తుతం అయితే మిశ్రమమైన సమయంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు ద్వాదశంలో ఉండడం, రాశిలో ముఖ్యంగా శుక్రకేతు సాంగత్యం ఉండడం వల్ల శారీరకంగా, మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల నిమోనియా లాంటిది, లేకపోతే ఆస్తమా లాంటిది, లేదంటే జలుబు, దగ్గు ఇలాంటివి తీవ్రంగా ఉండడం, వాటి వల్ల ఔషధ సేవ చేయాల్సి రావడం అనేది ఉంటుంది.
ఆర్థికంగా కూడా మానసికంగా ఆర్థికంగా కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆర్థిక పురోభివృద్ధికి కొంతవరకు సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అయితే గొప్ప విజయాలు దక్కుకున్నా మంచి విజయాలు అయితే దక్కుతాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన విద్యార్థులు, రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు మంచి ఫలితాలను సాధించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. కాకపోతే భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. ఆరోగ్యపరంగా రక్త సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం మనకు ప్రస్తుతం సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మిశ్రమమైన వాతావరణం సూచిస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే కొంతవరకు వాయిదా పడే అవకాశం ప్రస్తుతం మనకు సూచిస్తుంది. ఏదైనా ఉద్యోగంలో వచ్చేది ఉంటే గురువారం లోపల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. లేదంటే ఈ వారం కొంత వ్యతిరేకత అయితే సూచిస్తుంది. అలాగే ఉద్యోగంలో పని ఒత్తిడి, అధికారుల నుంచి చికాకులు, మానసిక సంఘర్షణ, శారీరక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. డిఫెన్స్ రంగానికి సంబంధించిన ఉద్యోగులకు మాత్రం మంచి అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. వ్యాపార రంగంలోని వారికి మంచి అనుకూలంగా ఉన్నప్పటికీ సామాన్యమైన ఫలితాలు సూచిస్తున్నాయి. ఇక వృత్తి, వ్యవసాయ అన్ని రంగాలకు కూడా సామాన్య ఫలితాలే సూచిస్తున్నాయి. మరి కొంత డబ్బు కూడా ఆకస్మిక ధనలాభం అనేది వార ప్రారంభంలో కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అయితే అధికంగా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉండడం, అనవసర ధన వ్యయాలు, దూర ప్రాంత ప్రయాణాల వల్ల ఖర్చులు ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. మరి ఈ కన్యా రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. పెసర్లు, గోధుమలు దానం ఇవ్వండి. దాంతోపాటు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేసుకోండి. దీనివల్ల కొంతవరకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యా రాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 5వ స్థానంలో శని, 6వ స్థానంలో రాహు, 8వ స్థానంలో బృహస్పతి, 9వ స్థానంలో కుజుడు, 10వ స్థానంలో బుధుడు ఉన్నాడు. బుధుడు 11వ స్థానంలోకి వెళ్తున్నాడు. 11వ స్థానంలో రవి, చంద్రుడు వచ్చేసి 10, 11, 12 జన్మస్థానాల్లో సంచరిస్తున్నాడు. 11వ స్థానంలో రవి బుధుల యొక్క కలయిక బుధాదిత్య యోగం కలుగుతుంది. ద్వాదశంలో శుక్ర కేతువులు ఉన్నారు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే తులారాశి వారికి వార ప్రారంభం నుంచి కూడా కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాష్ట్రాధిపతి ద్వాదశంలో ఉండడం వల్ల మానసిక ఒత్తిడి, అధిక ధన వ్యయాల వల్ల చికాకులు, శారీరక మానసిక అలసట ఎక్కువగా ఉండడం, కొంత దీర్ఘకాలిక వ్యాధుల వల్ల ఇబ్బందులు పడడం అనేది మనం గమనించవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. సమస్యలనున్నా కూడా ఆర్థిక పురోభివృద్ధికి కొంతవరకు అనుకూల వాతావరణం ఉండడం వల్ల సమస్యలు కొంతవరకు పరిష్కరింపబడతాయి. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబంలోని దగ్గర వ్యక్తి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం, దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా కొంతవరకు ఈ తులారాశి వారికి అనుకూలిస్తాయి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. అలాగే పంచమాధిపతి అయినటువంటి శని కూడా స్వక్షేత్రంలో ఉండడం వల్ల రక్షణ రంగాలకు సంబంధించి, అలాగే సాంకేతిక సంబంధించి విద్యార్థులు, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఇండస్ట్రీకి సంబంధించిన విద్యలు నేర్చుకునే వారికి కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. అయితే కొత్త రుణాలు కూడా తీసుకోవాల్సి రావడం, ఆరోగ్యపరంగా ఎక్కువగా రుణాలు తీసుకోవాల్సి రావడం అనేది మనం గమనించవచ్చు. రుణాల విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూలత అనేది ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, కొంత స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశం సూచిస్తుంది. ఆరోగ్యపరంగా అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వాదశంలో ఉండడం, అష్టమంలో బృహస్పతి ఉండడం వల్ల షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే కొంత
శరీరంలో నీటి శాతం పెరగడం కానీ తగ్గడం కానీ పొటాషియం సోడియం ఇలాంటివి కూడా కొంత హెచ్చుతగ్గులు జరగడం, దానివల్ల శారీరకంగా పూర్తిగా బలహీనపడడం అనేది కొంత వయస్సు మళ్ళిన వాళ్ళలో మనకు గమనించే అవకాశం సూచిస్తుంది. అయినా కూడా అందరూ కూడా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వారి సహాయ సహకారాలు పొందడం అనేది గమనించవచ్చు. ఉద్యోగపరంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే విదేశీ ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఈ వారం మనకు అధికంగా సూచిస్తుంది. వారాంతంలో కొంత ఉద్యోగంలో పని ఒత్తిడి, చికాకు అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు, వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా కొంతవరకు మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆశించినంత గొప్ప ఫలితాలు ఉండకపోవచ్చు. ఇక వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి కూడా మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు ఈ తులారాశి వారికి సూచిస్తున్నాయి. ఖర్చులు కూడా అధికంగా ఉండడంతో పాటు వ్యక్తిగతమైనటువంటి ఖర్చులతో పాటు విలాసవంతమైనటువంటి వస్తువుల కొనుగోలు, విలాసవంతమైనటువంటి ప్రయాణాలు చేయడం వల్ల అధిక ధన వ్యయం అయ్యే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా శుక్రవారం బొబ్బెర్లు, అలాగే మంగళవారం ఉలువలు దానం ఇవ్వండి. దాంతోపాటు దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. దత్తస్తవాన్ని పారాయణం చేసుకోండి. శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితం. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థంలో శని, పంచమంలో రాహు, సప్తమంలో బృహస్పతి, అష్టమంలో కుజుడు, నవమ స్థానంలో బుధుడు, నవమంలోంచి దశమంలోకి బుధుడు వెళ్తున్నాడు. దశమ స్థానంలో రవి ఉన్నాడు. ఏకాదశంలో శుక్ర కేతువులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి నవమ, దశమ, ఏకాదశ, ద్వాదశాల్లో సంచరిస్తున్నాడు. మరి ఏకాదశంలో శుక్రకేతువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా కూడా మిశ్రమంగా గోచరిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రాధిపతి అయినటువంటి అంగారకుడు అష్టమ స్థానంలో సంచరించడం వల్ల శారీరకంగా, మానసికంగా కొంత అలసట ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. ఏదైనా కూడా ప్రతిదానికి ఆవేశం, కోపం ఎక్కువగా ఉండడం వల్ల కొన్నిసార్లు వ్యతిరేకత అనేది ఎదురయ్యే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. సమస్యలున్నా కూడా వీటి పరిష్కారం దిశగా అడుగులు పడతాయి. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే దగ్గర బంధువుల నుంచి కూడా ఆర్థిక అనుకూలత కొంత ఉండే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి శుభయోగంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విదేశీ విద్యలు అభ్యసించాలి, విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారికి అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇంజనీరింగ్ సంబంధించి అలాగే అనేక రకాల రంగాల్లో విద్యార్థులు మంచి ప్రతిభను కనపరుస్తారు. కాకపోతే కొన్ని రకాల సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడం అనేది గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు దశమ స్థానంలో ఉండడం వల్ల కొంత చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కొంత సూచిస్తుంది. ఆ ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. ఈ వారమంతా కుటుంబంతో ఏదో రకమైనటువంటి అన్యోన్యత, కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం అనేది గమనించవచ్చు. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే వృశ్చిక రాశి వారికి గవర్నమెంట్ జాబ్కు ప్రయత్నిస్తే తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా ప్రయత్నం చేయండి. అలాగే అన్ని రంగాల ఉద్యోగస్తులుగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకు కూడా విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా విజయాలు దక్కే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపార, వ్యవసాయ అన్ని రంగాల వారికి కూడా విశేషమైనటువంటి లాభాలు, విశేషమైనటువంటి మంచి పేరు ప్రతిష్టలు, మంచి అభివృద్ధి ఉద్యోగంలో కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం ప్రస్తుతం సూచిస్తుంది. శుక్రుడు ఏకాదశంలో ఉండడం వల్ల కొంత విలాసవంతమైన యాత్రలు, విలాసవంతమైనటువంటి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇక వ్యక్తిగత ఖర్చులు కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. మరి ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం కందులు దానం ఇవ్వండి. అలాగే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి.
ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. ఇక దాంతోపాటు ఏదైనా దగ్గరలో ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే ప్రతి మంగళవారం రోజు 21 ప్రదక్షిణాలు చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో శని, చతుర్థంలో రాహు, 6వ స్థానంలో బృహస్పతి, 7వ స్థానంలో కుజుడు, 8వ స్థానంలో బుధుడు ఉన్నాడు. బుధుడు 9వ స్థానంలోకి వెళ్తున్నాడు వార మధ్యంలో. చంద్రుడు వచ్చేసి 8, 9, 10, 11 స్థానాల్లో సంచరిస్తున్నాడు. అలాగే 9వ స్థానంలో రవి, 10వ స్థానంలో శుక్ర, కేతువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. రాష్ట్రాధిపతి కూడా 6వ స్థానంలో ఉండడం నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. ప్రతి విషయంలో కూడా పక్క వాళ్ళ యొక్క ఆలోచన అనేది మీ మీద ఎక్కువ ప్రభావం చూసే అవకాశం ఉంది. అయినా కూడా కొంత స్థిరంగానే ఉండే ప్రయత్నం చేస్తారు. సమస్యల నుంచి సులభంగా బయటపడే ప్రయత్నం చేయండి. ఏదైనా కూడా సమస్యలను పెంచుకునే ప్రయత్నం చేయకండి. ఆర్థిక విషయాలలో కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ద్వితీయాధిపతి మంచి అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందడం, అలాగే వారి నుంచి స్థిరాస్తులు ఏదైనా కోర్టు వ్యవహారాలు ఉంటే అవి కూడా మీకు అనుకూలించే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం ఇవన్నీ కొంతవరకు వాయిదా పడే అవకాశం మనకు సూచిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ స్థలాలు, వాహనాల కొనుగోలుకు అనుకూలమైన సమయం కాదు. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తల్లికి అనారోగ్య సమస్యలు ఒకటి సూచిస్తున్నాయి. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అన్ని రంగాల విద్యార్థులకు కూడా విశేషమైనటువంటి విజయాలు దక్కించుకుంటారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు ప్రస్తుతం సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం. వార ప్రారంభంలో చికాకులు ఉన్నప్పటికీ వారాంతానికి సానుకూలత అనేది ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, అలాగే శారీరకంగా కొంత మోషన్స్, వామిటింగ్స్ లాంటి డయేరియా లాంటి ఇబ్బందులు కొంత తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుత వాతావరణం బట్టి కూడా మనకు కొంత ఆరోగ్యంలో వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. వారి నుంచి కూడా కొంత ఏదైనా ఆర్థికంగా అనుకూలత, స్థిరాస్తులు వారి నుంచి రావడం అయితే జరిగే అవకాశం ఉంది. స్థలాలు, అలాగే ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థాన చలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉండడంతో పాటు అనవసర ధన వ్యయాలు అయితే మనకు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఇక దాంతోపాటు ఖర్చులు ఎక్కువగా ఉండడం, ఊహించని ధన వ్యయాలు కలగడం అనేది మనం గమనించవచ్చు. మరి ఈ ధనస్సు రాశి వారు ధనుస్సు రాశి వారికి రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా కొంతవరకు మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి కూడా కొంతవరకు మంచి సానుకూలత ఉన్నప్పటికీ కూడా ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు. అయితే సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకొని ముందడుగు వేస్తారు. కొంతవరకు విజయాలు సాధించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ధనుస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. దాంతోపాటు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనుస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో శని, తృతీయంలో రాహు, అలాగే పంచమంలో బృహస్పతి, 6వ స్థానంలో కుజుడు, 7వ స్థానంలో బుధుడు 8వ స్థానంలోకి వెళ్తున్నాడు. వార మధ్యంలో 8వ స్థానంలో రవి, 9వ స్థానంలో శుక్ర, కేతువులు ఉన్నారు. ఇక చంద్రుడు వచ్చేసి 7, 8, 9, 10 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత స్థిరత్వం అయితే ఉంటుంది. ఎంత ఉన్నా కూడా ఏదో రకమైన వెలితి అనేది మనకు సూచిస్తుంది. రాశి మీద చంద్ర దృష్టి వార ప్రారంభంలో ఉండడం వల్ల ఈ వార ప్రారంభంలో మానసిక అస్థిరత అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కొంత ఒడిదొడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆర్థికంగా కొంత మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. దగ్గరి బంధువులకు అనారోగ్యము, దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా కొంతవరకు
ఆశించినంత ఉండకుండా కొంతవరకు అనుకూలిస్తాయి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక పరమైనటువంటి విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు కూడా అద్భుతంగా రాణించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం ఉంటారు. వార మధ్యంలో కొంత చికాకులు కలిగినప్పటికీ కూడా వారాంతంలో ఆ సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి అయినటువంటి రవి స్వక్షేత్రంలో ఉన్నాడు. బుధ సాంగత్యాన్ని పొంది ఉన్నాడు కాబట్టి రక్తంలో కానీ స్కిన్లో కానీ ఎలర్జీలు రావడం, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కొంత శారీరక అలసట ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏదైనా కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. వైద్య సేవ తీసుకోవాల్సి వచ్చినప్పుడు తప్పకుండా ఆలస్యం చేయకుండా వెళ్ళండి. దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కూడా కొంతవరకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అన్ని రంగాల వారికి కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుత విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. ఇక వ్యాపార, వృత్తి, ఉద్యోగ రంగాలకు, వ్యవసాయ రంగాలకు కూడా మంచి విజయాలు, మంచి అనుకూలత అయితే కలిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక దాంతోపాటు సంతానపరమైన, విద్యాపరమైన ఖర్చులు అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త వహించండి. మరి మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా విశేషంగా అష్టమ రవి బుధులు ఉండడం వల్ల విష్ణు సహస్రనామ పారాయణం, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి. ఏదైనా వెంకటేశ్వర స్వామి కానీ రామాలయం కానీ దర్శనం చేసుకోండి. దాంతోపాటు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. గోధుమలు, పెసర్లు ఈ రెండు కూడా దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శని, ద్వితీయంలో రాహు, చతుర్థంలో బృహస్పతి, పంచమంలో కుజుడు, 6వ స్థానంలో చంద్రుడు, బుధుడు ఉన్నారు. 6, 7, 8, 9 స్థానాల్లో చంద్ర సంచారం. బుధుడు వచ్చేసి వార మధ్యంలో 7వ స్థానంలోకి వెళ్తున్నాడు. అష్టమ శుక్ర కేతువులు ఉన్నారు. ఇక ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా మానసికంగా, శారీరకంగా కొంత బలహీనంగా ఉండే అవకాశం ఉంది. రాష్ట్రాధిపతి స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా తత్వపరంగా శని స్వక్షేత్రంలో జన్మశని ప్రభావం వల్ల ఏ నిర్ణయాలైనా కూడా కొంత నిదానంగా తీసుకోవడం, ఆ పనుల్లో ఆలస్యం, చికాకు, శారీరక అలసట, కొంత చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల చికాకులు ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. ఏదైనా ఆత్మస్థైర్యంతో నిలబడి ముందడుగు వేసే ప్రయత్నం చేస్తారు. సమస్యలను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తారు. ఆర్థికపరమైనటువంటి విషయాలలో సానుకూలత ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. అయితే కొన్ని రకాల ఆటంకాలు అయితే ఆర్థికంగా కలిగే అవకాశం ఉంది. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కొంత వాయిదా పడే అవకాశం మనకు సూచిస్తుంది. ప్రస్తుతం స్థిరాస్తుల విషయంలో కానీ, వ్యాపార విషయాల్లో కానీ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక పరమైన విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. రాజకీయ నాయకులకు కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తు కలిసి రావడం కూడా మనం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా కొంత దీర్ఘకాలిక వ్యాధుల వల్ల, షుగర్ లాంటి వ్యాధుల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. శుక్రకేతు సాంగత్యం వల్ల సుఖ వ్యాధులు కానీ, మానసిక ఆందోళనలు కానీ కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఇటువంటి చికాకులతో పాటు మానసిక ఆందోళన ఉండడం వల్ల పనులు తొందరగా చేయలేకపోవడం అయితే గమనించవచ్చు. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. కొంతవరకు వారి నుంచి ఆర్థికపరమైనటువంటి అనుకూలత కలిగే అవకాశం ఉంది. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు ఇవన్నీ కూడా కలిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి.
ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు కానీ వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు కానీ అధికంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే కొంతవరకు విజయాలు దక్కినా కూడా ఆశించినంత గొప్ప విజయాలు దక్కకపోవచ్చు. ఇక వ్యాపార రంగంలోని వారికి, సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార, వ్యవసాయ, వృత్తి విద్యలకు కూడా సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు ఎక్కువగా ఉండడం, దానివల్ల చికాకులు కలగడం అయితే మనం గమనించవచ్చు. అయితే సంపాదన ఉన్నా కూడా ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల ఆర్థికంగా కొన్ని రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశం ఉంది. మరి ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా శుక్రవారం రోజు బబ్బెర్లు అలాగే ఉలువలు దానం ఇవ్వండి. లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి. అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి. దాంతోపాటు దత్త దేవాలయ దర్శనం చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం కూడా చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితాలు. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రాహు, తృతీయంలో బృహస్పతి, చతుర్థంలో కుజుడు, అలాగే పంచమంలో బుధ, చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి పంచమ, షష్టమ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. బుధుడు వచ్చేసి వార మధ్యంలో షష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు. షష్టమంలో రవి స్వక్షేత్రంలో ఉన్నాడు. 7వ స్థానంలో శుక్ర, కేతువులు ఉన్నారు. ఇక శని ద్వాదశంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే మీనరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి బృహస్పతి తృతీయంలో ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసిక సంఘర్షణ అధికంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఎక్కువగా ఉంటుంది. చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ప్రభావం అనేది మీ మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీ సొంత నిర్ణయాలు తీసుకోవడం కంటే పైకాల మాటలు వినడం, వాటి వల్ల నిర్ణయాలు తీసుకోవడం, దానివల్ల కొన్ని ఇబ్బందులు తెచ్చుకోవడం అయితే చేసే అవకాశం ఉంది. అలాగే కొంత రకాల చికాకులు కూడా ఉండే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు పర్వాలేదు అనే పరిస్థితి ఉంటుంది. మరీ మంచి అభివృద్ధి ఉండకున్నా సామాన్యమైనటువంటి వృద్ధి అయితే ఆర్థికంగా ఉంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంతవరకు సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. దగ్గర బంధువులకు అనారోగ్యము, దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, ఇవి కొంతవరకు వార ప్రారంభంలో శుక్రవారం వరకు అనుకూలిస్తాయి. వారాంతంలో మాత్రం అనుకూలించవు. అలా ఏదైనా కొత్తగా వాహనాలు, గృహాలు తీసుకోవాలంటే శుక్రవారం లోపల మీరు ఆ ప్రయత్నం చేయండి. తర్వాత కొంత వ్యతిరేకత అయితే ఉండే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూలత, ఏదైనా విహారయాత్రలకు వెళ్ళడం చేసే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంతవరకు అనుకూల వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అయితే సామాన్యమైనటువంటి వృద్ధి ఉంటుంది. కొత్త ఉద్యోగాలు అయితే కొంతవరకు సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం కొత్త ఉద్యోగాల విషయంలో జాప్యం అయితే జరిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కొంతవరకు పర్వాలేదనే విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార, వ్యవసాయ, వృత్తి, అనేక రకాల రంగాల వారికి కూడా సామాన్యమైనటువంటి వృద్ధి ఉంటుంది. విపరీత వృద్ధి అయితే ఉండకపోవచ్చు. అయితే కొంత వ్యక్తిగత జాతకం వల్ల కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం ఉంది. ఇక ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు, వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈ మీనరాశి వారు దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తవపారాయణం చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేయండి. గోధుమలు ఆదివారం రోజు, తర్వాత శనిగలు గురువారం రోజు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు. చూసారు కదా, ద్వాదశ రాశుల ఫలితాలు మనం ఈ వారం కూడా చెప్పడం జరిగింది. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక దాంతోపాటు విశ్లేషణాత్మకంగా ఇంకా కొన్ని వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తాను. మాస ఫలితాలు కానీ, తర్వాత కొన్ని గ్రహాల అనుకూలతలు, వ్యతిరేకతలను బట్టి కూడా కొన్ని పెట్టే అవకాశం
ప్రయత్నం చేస్తాను, అవి కూడా చూస్తూ ఉండండి. ఇక మన కొత్త ఛానల్ స్వధర్మ దర్శినిలో ఆధ్యాత్మిక విశ్లేషణలు అంటే ఉపాసనా ఖండాలు ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. మనం ఏదైనా పరిష్కారాలు కావాలంటే అందులో ఉన్న వీడియోలు చూడడము, దాంట్లో ఉన్న పరిష్కారాలు, ఉపాసనలు, మనకు వీలైన గురువులను ఆశ్రయించి తీసుకోవడం ఇట్లాంటివి చేసుకోవచ్చు. అది కూడా చూస్తూ ఉండండి, చాలా బాగుంటుంది. అది మన స్వధర్మ దర్శిని ఛానల్. ఇక దేవాలయాలు, క్షేత్రాలు వాటి గురించి విఎన్ఆర్ ద ట్రావెలర్లో చూడండి. మరి స్వస్తి.